వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. 2026 ఆర్థిక సర్వే కీలక విషయాలు వెల్లడించింది. మౌలిక సదుపాయాల్లో భారత్ దూసుకెళ్తుందంటూ వెల్లడించింది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలకం. మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్థిరంగా పెరుగుతుందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరిగితేనే భవిష్యత్ రెవెన్యూ జనరేట్ అవుతా ఉంటది. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఏంటంటే స్థిరమైనటువంటి నిర్మాణాలు జరుగుతాయి, స్థిరమైనటువంటి ప్రాజెక్టులు జరుగుతాయి. వాటి నుంచి ప్రజలకు మేలు జరగడం కానీ లేకపోతే భవిష్యత్తులో రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ పెడితే అంత భవిష్యత్తు మంచిదని చెప్పేసి కూడా వెల్లడిస్తుంది. ఆర్థిక సర్వే విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో భారత్ టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలిచిందని సర్వే వెల్లడించింది. పిఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ పాలసీ వంటివి ఈ వృద్ధికి దోహదపడ్డాయని సర్వే పేర్కొంది. దీనివల్ల లావాదేవీల ఖర్చులు, ప్రాజెక్టుల అమలులో రిస్కులు తగ్గాయని చెప్పేసి సర్వే వెల్లడించింది. ప్రభుత్వ మూలధన వ్యయం FY18 లో 2.63 లక్షల కోట్ల నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి 11.21 లక్షల కోట్లకు అంటే దాదాపుగా 4.2 రెట్లు పెరిగింది. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో మనకు నిర్మాణాలు ఎక్కువగా ప్రాజెక్టులు గానీ పూర్తవుతాయి. తద్వారా ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షించేకి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎక్కువ రావడం చేత ఉపాధి ఎక్కువ లభిస్తూ ఉంటది. ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్ గా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అక్కడ రియల్ ఎస్టేట్ భూముల విలువ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రంలో గానీ ఆ ప్రాంతంలో గానీ ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. అందుకనేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ, అలాగే మౌలిక సదుపాయాల్లో భారత్ దూసుకు వెళ్తుందని చెప్పేసి ఆర్థిక సర్వే వెల్లడించింది. జాతీయ రహదారుల నెట్వర్క్ 2014లో 91,287 కిలోమీటర్ల నుంచి 2026 డిసెంబర్ నాటికి 1,46,572 కిలోమీటర్లకు విస్తరించింది. సాధారణంగా మౌలిక వస్తువులు అంటే ఏంటి? మనకు రోడ్ల నిర్మాణం గానీ, లేకుంటే నీటి సరఫరా ప్రాజెక్టులు గానీ, లేకుంటే విమానాశ్రయాలు, పోర్ట్లు, ఇవన్నీ అన్ని నిర్మాణాలు కూడా మౌలిక సదుపాయాల కింద వస్తాయి. అయితే ఇప్పుడు ఆర్థిక సర్వే ఏం చెప్తుంది? మౌలిక వస్తువుల విషయంలో భారతదేశం దూసుకెళ్తుందంటూ ఆర్థిక సర్వే వెల్లడించింది. అయితే విమానయాన రంగానికి సంబంధించి చూసుకుంటే విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2025 నాటికి 164 పెరిగింది. రైల్వే నెట్వర్క్ లో 99.1% విద్యుదీకరణ పూర్తయిందంటూ వెల్లడించింది. మారిటైమ్ ఇండియా విజన్ వంటి పథకాలతో భారత్ పోర్టుల పనితీరు మెరుగుపడి 7 పోర్టులు ప్రపంచ బ్యాంక్ టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అయితే విద్యుత్ రంగానికి సంబంధించి చూసుకుంటే విద్యుత్ రంగంలోనూ భారీ విస్తరణ జరిగింది. మొత్తం సామర్థ్యం 509.74 గిగావాట్లకు చేరగా ఇందులో పునరుత్పాదక ఇంధన వాటా దాదాపు 49.83% ఉంది. అయితే గత దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 3 రెట్లకు పైగా పెరిగి 253.96 గిగావాట్లకు చేరుకుందని సర్వే తెలిపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. అదే 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం ఏం చెప్తుందంటే మౌలిక సదుపాయాలే భారతదేశ వృద్ధికి ప్రధాన ఇంజన్ గా మారాయంటూ వెల్లడించింది. ప్రభుత్వం భారీగా మూలధన వ్యయం పెంచుతూ ప్రైవేట్ పెట్టుబడులను బలంగా ఆకర్షిస్తుంది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్ రంగాల్లో భారత్ చరిత్రలోనే వేగవంతమైన విస్తరణను చూస్తుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ స్థాయిలో భారత్ అగ్రగామిగా ఎదుగుతుంది. పిఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్ పాలసీ వంటి సంస్కరణలు దేశాన్ని ఫ్యూచర్ రెడీ ఎకనామీగా మార్చుతున్నాయని ఈ సర్వే స్పష్టం చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.